హలో అండి. ఆ గోడకేసి కొట్టమంటావా? ఈ గోడకేసి కొట్టమంటావా? ఏ గోడకేసి కొట్టమంటావు చెప్పు, నువ్వే చెప్పు అంటూ ఉంటారండి మా హస్బెండు. ఏదైనా నేను చేశాననుకో అలా కామెంట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ చేసినప్పుడు చాలా గట్టిగా ఉన్నాయి, ఇప్పుడు చాలా స్మూత్గా ఉన్నాయి. లడ్డు అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మొన్నైతే ఇంకా పూజకి వాడిన కొబ్బరి చెప్పులు అయితే ఉన్నాయండి. 2 కొబ్బరి చెప్పులు ఉన్నాయి. సరేలే కొబ్బరి చెప్పులు ఉన్నాయి కదా, ఆల్రెడీ ఒక చెప్పుతో పచ్చడి చేశాను, ఏం చేయాలనేసి కొబ్బరి లవ్ చేద్దామని ఇంకా ఇలా అయితే 2 రోజులు ఫ్రిడ్జ్లో ఉన్నాయండి. వాటిని తీసి ఇలా అయితే పైన ఉన్న చెక్కు మొత్తం తీసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉంటే మనకి కొబ్బరి మనం ఈజీగా వచ్చేస్తుందండి చెప్పులో నుంచి. అన్నీ అయితే ఇలా మనం వెనకున్న ఆ తొక్కు అంతా తీసేసుకోవాలి. చూసారు కదా, నేనైతే మొత్తం అయితే ఇలా చక్కగా పైన చెక్కు అంతా తీసేసుకున్నానండి. కొబ్బరికి ఉండేది కదా వెనక వైపు చెక్కు. తర్వాత చెక్కు తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇక్కడ మీరు తురుముకోవచ్చండి, అలానే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. నేను మిక్సీ త్వరగా అయిపోయిద్ది అనేసి మిక్సీలో వేసుకుంటాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ చేసుకున్నానండి. చేసుకొని మిక్సీ వేసుకుంటున్నాను. మిక్సీ వేసుకొని మెత్తగా అయితే మనము దీనిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూసారు కదా, చక్కగా మెత్తగా అయిపోయిందండి, పొడి పొడిలాడుతూ ఉండిద్ది. నేనైతే ఈ కప్పుతో కొలుచుకుంటున్నానండి. కరెక్ట్గా నాకు కప్పు నిండా అయింది. ఇప్పుడైతే నేను 3/4 కప్పు పంచదార తీసుకున్నాను. మీరు 1 కప్పు కూడా తీసుకోవచ్చు. 2 యాలకుల పొడి, అలానే మనకి డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉంటే అన్నండి వేసుకోవాలి. కొంచెం నెయ్యి అనమాట. ఇప్పుడైతే ఒక పెనం పెట్టి దాని మీద ఒక బాండీ పెట్టాను. అది కొంచెం వేడైన తర్వాత మనము ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి కాబట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని వీటిని వేసుకొని లైట్గా దూరగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, మాడిపోకూడదు. సో మొత్తానికైతే ఇవి ఫ్రై అయిపోతుంది. నేను జీడిపప్పులు, బాదం, కిస్మిస్లు వేసుకున్నానండి. ఇంకా ఏమైనా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోపోయినా పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉండిద్ది. సో ఇవైతే లైట్గా వేసుకున్న తర్వాత నేను తీసి పక్కన పెట్టుకున్నానండి. దాంట్లోనే బెల్లం వేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకుంటున్నానండి, ఎందుకంటే బెల్లంలో కొంచెం ఏదైనా మట్టి ఉంటే వడకడితే మనకి శుభ్రంగా ఉన్న డస్ట్ కానీ మట్టి కానీ ఏదైనా బెల్లంలో మనకి తగులుతూ ఉంటాయి కదా, అవన్నీ పోతాయండి. కొంచెం నీళ్ళు పోసుకొని సిమ్లో పెట్టుకొని బాగెట్ట బెల్లం మొత్తం కరిగిందాకా ఉంచిన తర్వాత మనము టీ వడకట్టుకునేది ఉండేది కదా, ఆ టీ వడకట్టుకునేది తీసుకొని మనమైతే ఈ మొత్తాన్ని వడకట్టుకుంటే ఏమైనా వేస్టేజ్ ఉంటే మామూలుగా ఇంకా ఉండిపోయిద్దండి. మనకి బెల్లంలో కొంచెం డస్ట్ ఉండిద్ది. సో ఎప్పుడు కొంచెం ఇలా వడకట్టుకుంటేనే మంచిది. ఇలా టీ స్టైనర్లు అయితే నేను శుభ్రంగా వడకట్టుకున్నానండి. చూస్తున్నారు కదా ఇక్కడ, అదిగో చూడండి, అలా కొంచెం మట్టి మట్టిగా ఉండిద్ది. తర్వాత స్టవ్ వెలిగించుకొని నేను మిక్సీ పెట్టుకున్న ఆ కొబ్బరిని కొంచెం వేయించుకోవాలండి, అంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఒక 5 మినిట్స్ మనకి మంచిగా అరోమా వస్తూ ఉండిద్దండి వేయించుకున్నప్పుడు. సో మళ్ళీ ఎక్కువ పెట్టేశారంటే అది మాడు వచ్చేసిద్ది, కాబట్టి లైట్గా వేయించుకుంటే మనకు చక్కగా పొడి పొడిగా ఉండిద్దండి కొబ్బరి. సో ఆ టైంలో మనం ఏదైతే పక్కన పెట్టుకున్నామో ఈ బెల్లం పాకాన్ని కూడా వేసేసుకోవాలి. నేను వేయించుకుంటున్నాను. నేను వేయించుకునేటప్పుడు మంచి అరోమా వస్తుందండి, వాసన వస్తుంది. అసలు ఆ వాసన పీల్చుకుంటా మంచిగా ఆస్వాదిస్తున్నాను. చూశారు కదా ఎంత డస్ట్ వచ్చిందో. ఇప్పుడైతే వడకట్టుకున్నదంతా పొయ్యాలండి. పోసిన తర్వాత ఇది మొత్తం ఒక 5 to 10 మినిట్స్ టైం పట్టిద్దండి. ఇది చాలా ముద్దగా ఉంది కదా, చక్కగా మనకి డ్రై అయిపోయిద్దండి. అసలు మనకు పెనానికి అక్కడ ఉన్న ఆ బాండీకి అసలు అంటుకోదు. అప్పుడు దాకా మనం తిప్పుతానే ఉండాలి. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న ఆ యాలకుల పొడి 2 వేసుకున్నానండి. యాలకులు కచ్చాపచ్చగా దంచి వేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను ఇది వేసుకున్న తర్వాత బాగా దాన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా తిప్పాలండి. ఒక 5 to 10 మినిట్స్ టైం పడుతుంది. వీడియోలు అంత ఎక్కువైద్దని నేను కట్ చేసేసాను వీడియో ఎడిటింగ్లో. మనకి అసలు దానికి ఆ బాండీకి అంటుకోదండి, చక్కగా వచ్చేస్తుంది. ఇలా మనకి ఉండలాగా ఉండిద్ది, కానీ ఇంకా తిప్పాలండి, ఎందుకంటే ముద్దగానే ఉంది కదా, అది కొంచెం డ్రై అయిన దాకా తిప్పాలి. సో మళ్ళీ బాగా తిప్పాలి దాన్ని. నేనైతే ఒక 5 to 10 మినిట్స్ దాకా తిప్పానండి. బాగా తిప్పాలి.
తిప్పుతూనే ఉండాలి. మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను, ఉండ వచ్చేసిద్దండి. మనం ఇలా చుడితే ఉండ రావాలి చక్కగా. సో మళ్ళీ ఇంకొక 2 to 3 మినిట్స్ అయితే బాగా తిప్పుకోవాలండి. సో మనకు అసలు అంటదండి ఏమి దానికి, ఆ టైం దాకా తిప్పుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్కి మీకు ఇప్పటికీ తేడా కనిపిస్తుంది కదా, ఇలా అసలు దానికి ఏం అంటకుండా వచ్చేసిద్దండి పక్కకు మనం లాగేస్తే. ఇంకా మొత్తానికైతే నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇది మరీ చల్లారిపోకూడదండి, మనం పట్టుకోవటానికి వేడిగా ఉన్నప్పుడే దీన్ని పట్టుకోవాలి. జీడిపప్పులు అయితే నేను వేయించుకున్న వాటిని పక్కన పెట్టుకున్నాను ఏరుకొని. మనకి ఎంత కావాలో అంత ముద్ద తీసుకోవాలండి. ముందైతే ఆ స్టిక్కి ఉన్నదంతా తీసేస్తున్నాను. మనకి చిన్న ఉండలు చేసుకోవచ్చు, పెద్ద ఉండలు చేసుకోవచ్చు. కొంచెం అంటుకుంటుందని నెయ్యి రాసుకున్నాను చేతికి. ఇలా ఉండలు చుట్టుకొని ఆ జీడిపప్పుల్ని ఒకదానికిలో ఆ ఒకటే దాంట్లో పెట్టి ఇలా తిప్పితే చక్కగా ఉండలాగా వచ్చేసిద్దండి. సో నేను ఈరోజు చేసింది అనమాట. ఆఫ్టర్నూను ఈవినింగ్ 4:30కి మా హస్బెండ్కి ఇస్తే చాలా బాగున్నాయి అని చెప్పారు. లాస్ట్ ఇయర్ అయితే నాకు రాలేదండి, అసలు గట్టిగా అయిపోయినాయి. సో మేము కొరికి తిన్నాము. ఇప్పుడైతే చక్కగా స్మూత్గా వచ్చేసింది. బెల్లము కొంచెం నేను తక్కువే వేసుకున్నాను, ఇంకో స్వీట్ కరెక్ట్ సరిపోయిందండి. ముప్పావు నాకు ఇంకొంచెం స్వీట్ తినడితే ఒకటికి ఒకటి వేసేసుకోవచ్చు. మొత్తానికి అయితే ఒక 10 లడ్లు దాకా అయినాయి. ఇలా ప్రతిదీ చుట్టుకొని దానికి ఒక అది జీడిపప్పు పెట్టుకొని నేనైతే లడ్లు చుట్టేసానండి. ఈజీగానే అయిపోద్ది. చల్లారిపోతే విడిపోయిద్దండి, ముద్దకు రాదు మనకి. కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. నాకు చాలా ఆనందం అనిపించింది, ఎందుకంటే నేను ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను. సో మొన్న మామిడికాయ పచ్చడి పట్టానండి, ఫస్ట్ రాలేదు కానీ సెకండ్ టైం బాగా వచ్చింది. అలానే ఇప్పుడు లడ్డు పెట్టాను, నెక్స్ట్ టైం నేను ఇంకా పట్టేస్తాను. నాకు ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది. సరేలే కొబ్బరి చిప్పలు ఉన్నాయి కదా అనేసి ఇంకా ఇదైతే మేము ఒక 2-3 రోజులు తింటాము. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 to 3 వారాలు వచ్చిందండి. బయట వద్దు, ఫ్రిడ్జ్లో పెట్టేసేయమన్నారు మా హస్బెండ్ అయితే. సో మొత్తానికైతే లడ్లు తయారైనాయండి, చాలా బాగున్నాయి. మేము తిన్నాం ఆల్రెడీ. ఇది 6కి ఎడిటింగ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా బెల్లం సరిపోయిందండి. మధ్యలో ఈ జీడిపప్పులు ఇవన్నీ తగులుతా భలే ఉన్నాయండి డ్రై ఫ్రూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.